शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं ध्याये सर्वविघ्नोपशान्तये अगजा आननपद्मार्गे गजाननमहर्निशो अनेकदुर्गाय भक्तानां एकदुर्गमुपास्महे गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः जय गौरी परमेश्वर माता को जय శ్రీరామ్ అలంకరించిన సోదర సోదరీమణులు ఈనాటి కార్యక్రమానికి నిచ్చేసినటువంటి ప్రతి సోదరుడు సోదరికి నా నమస్సమాజాలు. ఒక కమ్యూనిటీకి సంబంధించిన పిక్నిక్లు ఇలాంటివి జరగడం చాలా సముచితం. వాటిని నడపడం ఒక రకంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ రాజకీయాలకు అతీతంగా జరిగే కార్యక్రమాలు ఇవి. వాటిని మనం సున్నితంగా తీసుకొని మంచిగా ముందుకు వెళ్ళాలి. అప్పుడే ఏ కమ్యూనిటీ అయినా ముందుకు వెళుతుంది. ఒక తప్పుడు సంకేతాన్ని పంపించే విధంగా ఏ కమ్యూనిటీలు కూడా వెళ్ళకూడదు. ముఖ్యంగా మనం అనకాపల్లి విశాఖ జిల్లాలో మాత్రమే ఎక్కువ పాపులేషన్ కలిగినటువంటి మన కమ్యూనిటీ. ఒకప్పుడు గవర అంటే ఎంతో గౌరవం ఉండేది, భయం కూడా ఉండేది. కానీ ఈనాడు రోజు రోజుకి నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం మన విలువ తగ్గుతుందని చెప్తున్నాను సర్వముఖంగా. ఎందుకంటే దీనికి కారణం కుమ్ములాట్లు గ్రూపులు పనికిరాన్ని పదవుల కోసం ముందుకు వస్తారు తప్పితే పని చేయడానికి వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది. అలాంటి మూర్ఖుల్ని ఆ పదవుల నుంచి వాళ్ళుగా తొలగిపోవాలి, లేదా మనమైనా తొలగించాలి. ఎందుకంటే ఒక వ్యవస్థని ముందుకు తీసుకువెళ్ళాలంటే ఒక నిస్వార్థ సేవా స్ఫూర్తితో ముందుకు రావాలి తప్పితే ఒక పదవిలోకి వెళ్ళి పదవి ద్వారా మిగతా వాళ్ళతో గ్రూపులు కట్టి పిచ్చి పిచ్చిగా మన మన తాలూకా యూనిటీని ఉన్న గౌరవాన్ని తగ్గించుకునే విధంగా తీసుకెళ్లే పరిస్థితుల్ని మనం ఎప్పుడైనా అరికట్టుకోవాల్సిన పరిస్థితి అది. ఎందుకంటే మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను, నెంబర్ ఆఫ్ గౌరీ సంఘాలను ఉన్నాయి. ప్రతి సంఘంలోనూ పదవుల కోసం కొట్టుకుంటున్నారు. డబ్బులు కూడా దుర్వినియోగం చేస్తున్నారు. కోటాన కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారు. ఇది ఎంతటి తప్పండి. మీకు గతి రాకపోతే ఇంకో రకంగా అడుక్కోండి. ఎవరినైనా పదవులు అడ్డు పెట్టుకొని ఒక సంస్థని అడ్డు పెట్టుకొని అందులో ఉన్న డబ్బుని కాజేసే లాంటి వాళ్ళు ఏం చేయాలి? అలాంటి వాళ్ళు ఉండడం వల్ల ఈరోజు మనం మన జాతి గురించి చెప్పుకునే పరిస్థితిని దిగజార్చుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఒక బాధాకరమైన ఉద్దేశంతో ఈ విషయం చెప్తున్నాను. ఎప్పుడైనా ఏ వ్యక్తి అయినా సమాజ సేవ కోసం అభివృద్ధి కోసం కష్టపడే నాయకులుగా ముందుకు రావాలి. పార్టీలు ఉంటాయి, ఎవరి పార్టీలు వాళ్ళకు ఉంటే తప్పలేదు. ఆ పార్టీ సమయంలో మనం కూడా ఎవరికి ఇష్టపడితే వాళ్ళకి పనిచేయచ్చు. ఎందుకంటే పార్టీలో నాయకులు కూడా మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారు. ఎవరు మంచివాళ్ళో తెలుసుకొని వారి వెంట మనం ముందుకు నడవాలి. మన జాతి అంతా ఒక దగ్గరే వెళ్ళాలి అన్న ఆలోచన కూడా పెట్టుకోక్కర్లేదు. అది ఎలక్షన్లో ఉండే బాధ్యత. కానీ దాన్ని కులాన్ని ముడిపెట్టి మనం ముందుకు తీసుకువెళ్ళకూడదని ఈ సభాముఖంగా సోదరులందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ, మరి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి, ఈ కమిటీ వారికి, వేదిక మీద ఉన్నటువంటి సోదరులు పెద్దలు, మరి పేర్లు అందరికీ చెప్పాలన్నా కూడా చాలా ఇబ్బంది. కాబట్టి అందరికీ కూడా
పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఏదైనా చెప్పింది తప్పుంటే నన్ను క్షమించండి. నేను నిష్పక్షపాతంగా ముందుకు వెళ్తాను. నేను ఎప్పుడైనా తప్పు చేసినట్టు అనిపిస్తే మీరు నడి రోడ్డు మీద నిలబెట్టండి. ధన్యవాదాలు. అందరికీ ముందుగా నమస్కారాలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన మన శ్రీ దాడి రత్నాకర్ గారికి, అలాగే నాగరాజేష్ గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా మా అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అందరూ కూడా చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నా కానీ మన ప్రాంతం, మన కమ్యూనిటీని ఏ రకంగా డెవలప్ చేసుకోవాలి అనే ఉద్దేశం కోసం అందరూ కలిసి చర్చించుకొని అన్ని రకాలుగా కూడా ఒకరికొకరు సహాయపడుతూ ముందుకు వెళ్ళాలని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని మన ఏర్పాటు చేసిన ఈ యొక్క గౌరవ టీం అందరికీ కూడా, ఈ యొక్క గౌరవ సంఘం టీం అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వేదికను అలంకరించిన గౌరవ పెద్దలకు, వేదిక ముందు ఆశీనులైన మన గౌరీ కుటుంబ సభ్యులందరికీ అమ్మవారి ఆశీస్సులు కలగాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన బుడ్డ భూలోకనాయుడు గారు ప్రప్రథమంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన గౌరీ సంఘం, మన గవర్నర్ గురించి 4 మాటలు నాకు చెప్పే అవకాశం వచ్చింది కాబట్టి దయచేసి నాకు స్టేజ్ మీద మాట్లాడడం పెద్దగా అలవాటు లేదు. తప్పుంటే క్షమించండి, ముందే చెప్పేస్తున్నాను. నా మనసులో ఏమంటే చెప్తా. 1943లో అనకాపల్లిలో శ్రీ గౌరీ సేవా సంఘం అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అనకాపల్లి బెల్లం వర్తక సంఘం, అనకాపల్లి బెల్లం వర్తకులు అందరూ కూడా ఒక సంఘంగా ఏర్పడి వాళ్ళు వ్యాపారంతో పాటు, అంటే 1942లో మొదలుపెట్టిన వ్యాపారం, వైశ్య సంఘం కూడా ఎక్కువ వ్యాపారం చేసేవాళ్ళు. మనలో మల్ల జగన్నాథం గారు, దాడి బాలలింగ నాయుడు గారు, కొంత వెంకటేశ్వర నాయుడు గారు, అలా 4 కుటుంబాలు మాత్రమే వ్యాపారంలో మనం ఉండేవాళ్ళం. మిగతా అందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడి చిన్న చిన్న ఇళ్లలో వ్యవసాయం మీద పెద్ద పరిస్థితిలో అనకాపల్లి. అలాంటి మనం ఆ వైశ్యాస్ని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళ దగ్గర అన్నీ నేర్చుకొని మనకి కూడా ఒక సంఘం ఉండాలి, మనం కూడా సహాయ సహకారాలు సమాజానికి చేయాలి. జనరల్గా కుల సంఘాలు ఎలా ఏర్పడతాయి అంటే వాళ్ళ కులానికి ఏదో చేయాలని ఆశతో చేస్తారు. కానీ అనకాపల్లి గౌరీ సేవా సంఘం సమాజానికి చేయాలి. అనకాపల్లి బెల్లం మార్కెట్ వల్ల అనకాపల్లి జిల్లాలే కాకుండా 3-4 జిల్లాల నుంచి బెల్లం వస్తుంది. వీళ్ళందరూ రైతులు, వీళ్ళందరికీ కూడా మనం ఏదైనా చేయాలి. వీళ్ళు బాగుండాలి, వీళ్ళ పిల్లలు బాగుండాలని మాతో పాటు మా పెద్దలు ఆలోచించిన విధానం మాకు మహిళా సంఘం వారికి, యువజన సంఘం వారికి, అలాగే భూలోకనాయుడు గారికి ముఖ్యంగా ఎందుకంటే ఈ విషయాన్ని మాకు బాధ్యతను అప్పచెప్పి అన్ని విధాలుగా ముందుకు జరిపించవలసిందిగా కోరారు. అందు గురించి మేము వారి మాట ప్రకారం మా మహిళా సంఘం అంతా కలిపి అన్ని విధాలా సహకరించి అన్ని విధాల ఈ విషయాలన్నీ మేము అందరికీ తెలియజేశాం. అందరూ వచ్చారు. నేను చెప్పవలసిన విషయం కాదండి, పెద్దలు అన్నారు. కాకపోతే మన యూనిటీకి మనమే సహాయం చేయాలండి, ఒకరికొకరు తోడుగా ఉండాలండి. యాక్చువల్గా ఒక విత్తనం వేసి మొక్క వచ్చి అదే వృక్షం అందరికీ నేర్పిస్తుందండి. అదే మన గౌరవంగా అయి ఉండాలని నా కోరికండి. అదేవిధంగా సహాయ నిధికి మన భవనం కట్టించడానికి కానీ, చిన్నపిల్లలకు కానీ, పేద పిల్లలకు కానీ చదివించడానికి కానీ అన్ని విషయాల్లోనూ మా మహిళా సంఘం అంతా సహాయ సహకారాలు అందిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చినందుకు భూలోకనాయుడు గారికి, మా కుటుంబ సభ్యులకు, అదేవిధంగా వేదికగా పెద్దలకు, మహిళలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా మన గౌరవ సంఘం ఎక్కడ ఆపదలో ఉన్నా, ఎక్కడ కావాలన్నా సహాయం చేయడానికి మన గౌరవ సంఘం, మన గవర్నర్ ముందుంటారు. అంటే ఇక్కడ క్యాస్ట్ ఫీలింగ్ కాదు, మనం ఎక్కడైనా కూడా ఏ సహాయం రోడ్డు పక్కన ఉన్నా కూడా ఏదైనా మనం సహాయం చేయడానికి దేనికైనా ముందుంటాం. ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా కలిసి రావాలని అందరూ కూడా ముందుకు వచ్చి మన గౌరవ సంఘాన్ని బీసీడీ నుంచి బీసీఐకి మార్చే విధంగా పెద్దలందరూ కూడా కృషి చేయాలని ఈ సభాముఖంగా తెలియజేస్తుంది.
మన గౌరవ ఆత్మీయ కళ్ళకి వచ్చినటువంటి రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన పెద్దలందరూ కూడా స్వాగతం సుస్వాగతం తెలుపుకుంటూ ఇది మార్కెట్లో రెండోసారి కార్యక్రమం చేయడం జరిగింది. కానీ ఈ మార్కెట్లో మంచి మార్కెట్ని, పెద్ద మార్కెట్ని నిర్మించిన పెద్దలు మాజీ మంత్రి గారు గారికి మన గౌరవ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకోవాలా. ఎందుకంటే ఎంత యార్డు ఇంత షెడ్లో యార్డు ఉంది కాబట్టి ఎలాంటి పిక్నిక్ అయినా ఎటువంటి వాతావరణం లేకపోయినా జరుపుకోవడానికి అనుకూలంగా ఉన్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ ఎక్కువగా మాట్లాడడానికి అవకాశం లేదు కాబట్టి నేను తక్కువ 2 ముక్కలే మాట్లాడతాను. ఎందుకంటే మన గవర్లో చాలామంది ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే చాలా కింద స్థాయిలో ఈరోజు ఈ 10 సంవత్సరాలు బట్టి ఏదో తినడానికి ప్రభుత్వం వల్ల జరిగిపోతుందని ఇంకా చాలామంది కట్టిపోయే వాళ్ళు ఉన్నారు. నిజంగా చాలామంది బాగా సంపాదించిన వాళ్ళు కొంత బాగా పేదవాళ్ళు చూసుకొని అలాగా ఆడపిల్లల పెళ్ళి కానీ లేకపోతే బాగా పూర్ ఫ్యామిలీ చనిపోతే వాళ్ళు తీసుకెళ్ళినా కూడా డబ్బు లేని పరిస్థితుల్లో మన గవర్నమెంట్ ప్రాంతాల్లో చాలామంది ఉన్నారు. అది కొంతమంది తెలియకపోవచ్చు, మాలకోటికి తెలుస్తుంది. ఉన్నట్టు మేము కింద స్థాయిలో ఉన్నాం కాబట్టి ఈరోజు చనిపోతే 4 సంవత్సరాలకి సుమారు 10,000 రూపాయలు లేకుండా జరగలేని పరిస్థితి. మన సంఘం ద్వారా కూడా అలాంటి కార్యక్రమాల్లో బాగా పేదవాళ్ళకి చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. అలాగే కోరుకున్న ఏంటంటే అనకాపల్లిలో ఏం జరగాలన్నా గవర్నమెంట్ గవర్నలే చేయాలి, అనకాపల్లి గవర్నలే చేయాలి. మనం వ్యాపారం చేయాలన్నా మనమే ఎక్కువ షాపింగ్ చేస్తాం, ఎక్కువ చేస్తాం. మనతో ఏంటంటే మనతో వ్యాపారాలు చేసుకుంటారు. అక్కడ పని కావాలి అంటే ఏంటో మనతో గవర్నమెంట్ నో వేకెన్సీ చెప్తారు. ఇది చాలా బాగుండే విషయం. అనకాపల్లిలో 3 షాపులు ఉన్నాయి. ఆ షాపులన్నీ పెంచి పోషించింది మనమే. ఎందుకంటే మళ్ళీ ఎవరు ఖర్చు పెట్టలేదు, మళ్ళీ ఎవరు బట్టలు తీసుకోలేదు, మళ్ళీ ఎవరు పుట్టుకోలేదు, ఎవరు ఖర్చు పెట్టలేదు, ఎవరు వచ్చి లేదు. అందరూ మన వల్ల వ్యాపారాలు చేస్తారు. మరి వాళ్ళు బొట్లు కాదు అంటే మనుషులు పెట్టాలంటే ఏదో అంటారు, గౌరవం అంటారు. వెంటనే పెట్టుకోవట్లేదు. అది మన దౌర్భాగ్యత. ఎందుకంటే ఎంతో మంచి కార్యక్రమం చేసిన అనకాపల్లిలో మనం చేస్తాం. దేవుడి కార్యక్రమం అంటే దేవుడి కార్యక్రమం అంటే తగలో ఎక్కడ కూడా ఏ దేవుడి కార్యక్రమం చేసిన పాపాలు లేదు. ఎందుకంటే మనం చేస్తాం. కానీ మన గొడవడికి ఏదో ఒక భయం ఏం చేస్తారా అనేసి ఆ పని చేసి పెద్దలందరూ గ్రహించి మీరు కూడా బాగా స్వామితో ఉన్నారు కాబట్టి చిన్న వ్యాపారాలు చేసి పెద్ద షాపులే పెట్టి మన గవర్నర్కి షాపులు గవర్నర్ పని కల్పించాలని పెద్దలందరినీ స్థలాన్ని కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గోగులవరం పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మళ్ళీ చాలా కాలం తర్వాత గౌర సంక్షేమ సంఘం మళ్ళీ పునఃప్రారంభం నిజంగా సొగగా అయిపోయింది. అంతా కూడాను సుమారు 9 ఏళ్ళు గ్యాప్ వచ్చినట్టుంది. గ్యాప్ తర్వాత మళ్ళీ ప్రారంభించారు. ఈ ప్రారంభం అన్నది శుభారంభం అయింది. దీనికి ముగింపు అన్నది వండుకుంటా కొనసాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది కేవలం పిక్నిక్లకి వీటికే పరిమితం కాకుండా మనం సంఘం ద్వారా గౌరవ సంఘం స్థాపించాలంటే దీని ద్వారా మన కమ్యూనిటీకి ఏమి చేయగలం అన్న దానికి పెద్దలతో కూర్చొని ఆలోచించాల్సిన అవసరం ఉంది. కూర్చోవాలంటే మనకు ఒక ఆసనం ఉండాలి, కూర్చోవాలంటే ఒక గది ఉండాలి, ఒక రూమ్ అని ఉండాలి, హాల్ అని ఉండాలి. ప్రస్తుతం దీనికి ఇంకా అడ్రస్ అంటూ లేదు. పెద్దలు ఉన్నారు కాబట్టి ముందు దీనికి ఎక్కడైనా సరే ఒక స్థలం అంటూ కేటాయిస్తే నలుగురు కొనుక్కొని తనకి చిన్న బిల్డింగ్ కట్టడానికి తప్పకుండా ఆస్కారం ఉంటుందని నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గౌరవ సంక్షేమ సంఘం ఎక్కడ ఉండడానికి పెట్రోల్ ఫండ్ చాలా అవసరం. అలాగే దీనికంటే ముందు మనకి అనకాపల్లిలో తెలిసింది ఏంటంటే గౌరవ సేవా సంఘం అనకాపల్లి గొప్ప సంఘాల ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి గౌరవ సేవా సంఘం అనుకోవచ్చు. అనకాపల్లిలోనే 2 సంఘాలు ఉంటాయా అని చెప్పేసి. కానీ దయచేసి అటువంటి అర్థంగా పెట్టుకోవద్దు. గౌరవ సేవా సంఘం, గౌరవ సంక్షేమ సంఘం ఏదైనా అవసరం ఇద్దరు కలిసి పనిచేయడానికి ముందుకుంటారని ఏ రకంగా సంవత్సరం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక 60 ఏళ్ళ ముందే దీనికంటూ బయలా రాశారు గౌరవ సంఘానికి. దానికి లోబడే గౌరవ సేవా సంఘం వర్క్ చేసి ఉంటుంది. అందువల్ల లేనిపోయిన అపోహలు ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. గౌరవ సంక్షేమ సంఘం గౌరవ సంఘంతో అలాగే గౌరవ సంఘం కూడా గౌరవ సంక్షేమంతో కలిసి అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో
ఏమాత్రం వెనకం చేయకుండా ముందుకు వెళ్తారని, అలాగే ముఖ్యంగా ఏంటంటే మన గవర్లో ఇవాళ పెద్ద సమస్య ఏంటి నడుస్తుందంటే కుటుంబ వ్యవహారాల్లో సమస్యలు. ఆ సమస్య పరిష్కరించడానికి ఎవరూ పెద్దలు కనపట్టలేదు ఈరోజు. గతంలో మనకి కొనతాల అప్పారావు గారు, జాంకాల అప్పారావు గారు, ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి సత్యనారాయణ గారు కొంతవరకు ఇప్పుడు చేస్తున్నారు. సరిస అప్పారావు గారు చేసేవారు. ఇప్పుడు సరిస అప్పారావు లేరు, జాంకాల అప్పారావు గారు లేరు. సత్యనారాయణ ఒక్కరే చేయడం అంటే చాలా కష్టం. చిన్న చిన్న విషయాలకు కూడా వీధులు పడిపోయే పరిస్థితులు వస్తున్నాయి, పంతాలకు పౌరుషాలకు వెళ్ళి. దానికంటే ఒక వేదిక ఉండాలి. మన గౌరవ సంక్షేమ సంఘంలోనూ ఒక లీగల్ సెల్ 15 రోజులు ఒకసారైనా సరే 20 రోజులు పెట్టి ఆ సమస్యలు సున్నితంగా పరిష్కారం చేసేలాగా చర్య తీసుకోవాలని సంక్షేమ సంఘానికి నేను సభలో కోరుతున్నాను. ఎవరు కూడా కోట్లు పాల్గొవాలి. చిన్న చిన్న సమస్యలే, చిన్న చిన్న ఇరువులు వెళ్ళిపోతున్నారు. అది కరెక్ట్ కాదు. దయచేసి సమస్యలకి ప్రతిదానికి పరిష్కారం ఉంటుంది. చెప్పే పెద్దలు కలువైపోయారు ఇవాళ మనకి. ఆ పెద్దల సంఘం ద్వారా ఇవాళ వస్తారు. వాళ్ళు కూర్చోబెట్టి సమస్యలు పరిష్కరించుకోవడానికి ఒక మార్గం ఏర్పాటు చేయాలని కోరుతూ ఈ అవకాశం మాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. నమస్కారాలండి. సొంతూరు సోమనగపాలెం నుండి ఎలమంచి తాలూకా. నేను అనకాపల్లి వచ్చి 42 సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తున్నాను. 42 సంవత్సరాల ప్రాక్టీస్ మన అనకాపల్లి గౌరపాలెం పుర ప్రముఖులకు, మన సోదరిమణులు నాకు ఇవ్వడానికి నా ప్రాక్టీస్ ఇలా కొనసాగుతుంది. నేను ఇప్పటికే కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరీ సంఘాలను కృతజ్ఞతలు. పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చిన సోదరులకు సోదరిమణులకు నమస్కారం. నేను బెల్ల మార్కెట్లో సాయిత్ర బీమా వ్యాపారం చేస్తున్నాను. మన గౌరవ సంక్షేమ సంఘం మంచి అభివృద్ధి చెందాలని, దానికి కావాల్సిన సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు మన కమ్యూనిటీలో చిన్న చిన్న విషయాలు ఏమొచ్చినా ఆ సంఘానికి తెలియపరిస్తే అక్కడ సెటిల్మెంట్ చేసినట్లయితే చాలా మటుకు మన గౌరవ సంక్షేమంలో బాగుంటుంది. రెండోది, మా గౌరీ సేవా సంఘం స్థాపించిన తర్వాత మంచి కార్యక్రమం చేస్తూ అక్కడ కొంత సుబ్రహ్మణ్య కళ్యాణ వేదిక కట్టిన తర్వాత మన గవర్నర్ పేద విద్యార్థులందరికీ ప్రతి సంవత్సరం 10 లక్షల రూపాయలు కాల్సులు వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ఎందుకంటే మన యూనిటీలో పేద విద్యార్థులు చాలా చదువుకునే వాళ్ళు, కష్టపడి ఉన్న వాళ్ళకి వాళ్ళు గౌరవించాలని ప్రతి సంవత్సరం మాకు గౌరవ సేవ ఎన్ని ఊరేరుకున్నా ఆ పిల్లలు మాత్రం 10 లక్షల రూపాయలు కాసు పనిచేస్తున్నాం. అంచేత మన యూనిట్లో బాగా పేదవాళ్ళు ఎవరున్న వాళ్ళకి వాళ్ళ సహాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రియ గౌరీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన గౌరీ సంక్షేమ సమితి ఆధ్వర్యంలో మనంతా జాతీయులందరూ కలుసుకోవడం చాలా శుభకరంగా భావిస్తున్నాను. కానీ డాక్టర్ దివాకర్ నాకు ఎండి హాస్పిటల్ అండ్ మా మిస్సెస్ కూడా డాక్టర్ మానస ఎండి జనరల్ మెడిసిన్, తన మానస మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రన్ చేస్తుంది. సో నేను మెయిన్లీ కార్డియాక్ ఎక్కువ చూస్తానండి, 2D ఎక్కువ అన్నీ చేస్తాను. సో ఎవరికైనా ఈ చెస్ట్ పెయిన్స్, ఇలాంటి హార్ట్ ప్రాబ్లమ్స్, సో ఏమన్నా ఎంతమంది అంతా వైజాగ్ వెళ్ళాలి, ఏదైనా స్కాన్ చేయించుకోవాలని, 2D ఎక్కువ చేయించుకోవాలన్నా, సంథింగ్ అయినా హార్ట్ రిలేటెడ్ హార్ట్ రిలేటెడే కాదా, సో అలాంటివన్నీ మన అనకాపల్లిలో మేమే చేస్తున్నాం. కాబట్టి ఇంతకుముందు ఈ ఫెసిలిటీ ఉండేది కాదు. సో ఎమర్జెన్సీస్ కానీ ఎమర్జెన్సీ ఉండేది కాదు. ఏమన్నా ఎమర్జెన్సీ ఉన్న వైజాగ్ వెళ్ళాలి. సో ఎలాంటి టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఉండేది. సో మేమంతా ఇప్పుడు యంగ్ జనరేషన్ అంతా ముందుకు ఫార్వర్డ్ వచ్చాం. సో ఎలాంటి ఎమర్జెన్సీస్ ఉన్నా, సో రాత్రిపూట ఏమైనా, సో ఎక్కడికి వెళ్ళిపోవాలి అని కంగారు పడుకోకుండా, సో వీఆర్ లోకల్ అంటే మేము యంగ్ జనరేషన్ అంతా మేము న్యూ హాస్పిటల్ స్టార్ట్ చేసాం అంతా. సో మరి మానస మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అయినా, అదే బెనర్జీ గారి కొత్త హాస్పిటల్ ఓపెనింగ్ అయినా, సో వీఆర్ అప్గ్రేడెడ్ టు న్యూ మోడర్న్ హాస్పిటల్స్. సో ప్రతిదానికి వైజాగ్ వెళ్ళాలి, సో ఎమర్జెన్సీస్ ఉంటే వెళ్ళాలి అని కంగారు పడవలసిన లేదు. సో అనకాపల్లి అందుకే నేను చెప్పేది ఏంటంటే, సో ఇంతమంది ఎమర్జెన్సీస్ లా కాకుండా, సో వీఆర్ అనకాపల్లి వీఆర్ అప్గ్రేడెడ్. సో కొత్త డాక్టర్స్ మేము అందరం చాలా మంది వచ్చాం, అన్ని స్పెషాలిటీస్లోనే వచ్చాం. సో ఆర్థోపెడిక్స్లో ఒక 5 వచ్చారు, అలాగే డెంటల్లో వచ్చారు. సో అన్ని విభాగాల్లో కూడా కంటి డాక్టర్ గారు వచ్చారు, చర్మవ్యాధి డాక్టర్ గారు వచ్చారు. సో అన్ని విభాగాల్లోని అన్ని సెగ్మెంట్స్లోని అందరూ ఉన్నారు.
సో పలానా లేరు అనడానికి లేదు. సో ప్రతి ఒక్కరూ ఉన్నారు కాబట్టి ఈ అవకాశం వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. అయిపోయింది. ఓకే ఒక అర్ధగంట గంట అదేవిధంగా కటకపూడి నుంచి కార్యక్రమం చేపట్టడం చేసినటువంటి వీరికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకొని కోరుతున్నాం. అదేవిధంగా మన ఓదలంకుడు ప్రధాన అర్చకుడు కొనతాల దోష రాజు చెప్తున్నా వారిని మన గౌరవ సంఘ అధ్యక్షులైనటువంటి పరి సంజయ్ గారి గారు గౌరవం చేస్తున్నారు కోరుతున్నాం. వీరికి యువత సంఘ నాయకులు పదవాళ్ళు బూలగారు గారు దాన్ని మీరు వెళ్ళారండి. పదవాళ్ళు తినండి. వెంకట గారికి దోష గారికి సన్మానం జరిగిందంటే బాధ్యత జరుగుతుంది. అమ్మ చాలా ప్రయాణం ప్రతి రోజు ఉండండి. ఇప్పుడు కార్యకర్తలు 2 నిమిషాల్లో టాప్ పూర్తి అయిపోతే మీరే పిలిచారు, 2 ప్రజలు చెప్తున్నారు. మీరు ఎవరో ఒకసారి మాటలు బోసు గారు మాట్లాడుకుని కూర్చున్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. గౌరవ గారి చెప్పినట్టుగా ఈరోజు 2 సంవత్సరాలు ఆగేసరికి చాలా చక్కగా ఈరోజు అద్భుతంగా ఈరోజు కార్యక్రమం గౌరవ సంక్షేమ కార్యక్రమం జరిగింది. చాలా మహా అద్భుతంగా మా అప్పారావు గారి ప్రజలు సాగే నుంచి కూడా కంటిన్యూగా నిలబడే మొత్తం చేస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే బుద్ధ భూరాజనాయుడు గారు కానీ, జోగేంద్ర గారు కానీ, అలాగే మా గోపి గారు కానీ, అందరూ కూడా డీజనాయుడు గారు వీళ్ళందరూ కూడా యూత్ గా ఏర్పడి కొత్తగా ప్రధానంగా ఎక్కువ మంది రావాలని చెప్పి ఆస్కారం చేశారు. అలాగే మహిళా సంఘం వారు కూడా చాలా బాగా చేశారు. చాలా ఆనందంగా ప్రతి సంవత్సరం కూడా ఇంతకంటే బాగా చేయాలని కోరుకుంటూ సెలవుస్తున్నాను. అదేవిధంగా బోస్ గారికి మత్తగూడెం గారి చేతుల మీదుగా, గోపి గారి చేతుల మీదుగా, బీజే గారి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం జరుగుతున్నాం. ప్రవేశం వెంకటప్ప గారికి ఒకసారి మనకు బాధలుంది. 3 నెలల దగ్గర ఆ కార్యక్రమాన్ని బీజే నాయుడు గారు, వెంకటప్ప గారు, బీజే నాయుడు మనకి సౌండ్ సిస్టమ్ అది అందించింది మద్దల నాయండి. మా మధ్యలో గజపతి నగరం అందరూ కూడా ఒకసారి నాయుడు గారు గట్టిగా కాపాడండి. మన కార్యక్రమం నిర్వహించింది మన కొత్తరాజా. అదేవిధంగా మద్దల నాయుడు ఇప్పుడే చెప్పి నేర్పించారు. ప్రత్యేకించి మీకు మా అందరితో మన మద్దల నాయుడు చేయండి. అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అవతలలో ఏర్పడుతుంది ఇక్కడ చూడండి. ప్రత్యేకించి మీకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమం బాగా చెప్పించినందుకు మా అందరి తరఫున మీకు సహకారం ఎప్పుడు రావాలని కోరుకుంటూ బొత్త లక్ష్మీరావు గారికి సన్మానం చేస్తారు. అదేవిధంగా కాంగ్రెస్ మోహన్ గారికి బొత్త రాజేశ్వర గారు రాత్రి తెల్లవారులు పడుతుంది. ఇద్దరు పొల్యూషన్ తెల్లవారులు మా బావ కాంగ్రెస్ మోహన్ గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.
మల్ల జగన్ గారు, దాడి బుజ్జి గారు, మల్ల ప్రసాద్ గారు. ఇప్పుడు తెలిసినటువంటి పేరు శతమానం భవతి శతాయుఃపురుష సతేంద్రియం ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. ఆయురారోగ్య ప్రాప్తిరస్తు, గౌరీమాత అనుగ్రహ సిద్ధిరస్తు. శతమానం భవతి శతాయుఃపురుష సతేంద్రియం ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. నరసింహరావు గారు మీరిద్దరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు. గౌడ సంఘం సంక్షేమ తరఫున జాగిరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఒకసారి కమిటీ సభ్యులు దగ్గరుండి సన్మానం కోసం కూర్చున్నాం. అదేవిధంగా ఈరోజు మెడికల్ క్యాంపు దిగ్విజయంగా జరిపించినటువంటి మన పెద్ద రాజేష్ ఈ కార్యక్రమాన్ని మెడికల్ క్యాంపు దగ్గరుండి చూసుకొని నిర్వహించినటువంటి మన పెద్ద రాజేష్ గారికి ప్రత్యేకించి గౌరవ సంక్షేమ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రాజేష్ గారు చాలా బాగా చేశారు, ప్రత్యేకించి ధన్యవాదాలు. అలాగే కార్యదర్శి దొడ్డి పార్వతీదేవి గారు ఒకరి తర్వాత ఒకరుగా చిరు సత్కారాన్ని స్వీకరించాల్సిన కోరుచున్నాం. కార్యదర్శి దొడ్డి పార్వతీదేవి గారు, కోశాధికారి కార్యదర్శి దొడ్డి పార్వతీదేవి గారు, అలాగే కోశాధికారి కాండ్రిగుల అరుణారాణి గారికి, అలాగే కోశాధికారి కాండ్రిగుల అరుణారాణి గారికి, పిల్ల సత్యనారాయణ గారి వాళ్ళ అబ్బాయి రండి వినయ్ కుమార్, కోశాధికారి కాండ్రిగుల అరుణారాణి గారికి చిరు సత్కారం స్వీకరించుకుంటున్నాం. అలాగే ఉపాధ్యక్షులు కాండ్రిగుల కనకమహాలక్ష్మి గారు, కాండ్రిగుల కనకమహాలక్ష్మి గారు, కాండ్రిగుల కనకమహాలక్ష్మి గారు, ఉపాధ్యక్షులు కాండ్రిగుల కనకమహాలక్ష్మి గారికి, ఆ తర్వాత బుద్ధ చంద్రవాణి గారికి, అలాగే బుద్ధ చంద్రవాణి గారి తర్వాత బుద్ధ చంద్రవాణి గారు, కాండ్రిగుల విశ్వ గారు, మల్ల రాంబుజ్జి గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. తగ్గలాగించారు. ఆ తర్వాత దాడి రాజేశ్వరి గారు, సురేష్ గారు, మా భువనేశ్వరి దర్గా శరీరం ప్రసాద్ గారు, కాండ్రిగుల హరిమావతి, భువనేశ్వరి దర్గా దండకోట భవాని, అలాగే పండుగ భవాని గారి తర్వాత సలహాదారులు అయినటువంటి కాండ్రిగుల హైమావతి, పొలమర్ సలహాదారులు, అలాగే కన్వీనర్స్ పొలమశెట్టి సూర్యమణి, బొడ్డేడు జయంతి, అలాగే బుద్ధ పరదేశదేవి. ఇంకెవరికో చెప్పాలా? భావని గారు, బుద్ధ పరదేశదేవి గారికి, ఏదైనా సరే ఈ సంవత్సరం గౌరవ సంక్షేమం మనకి చప్పట్లు కొట్టండి. జనగామ బాడిమణి గారు, బొడ్డేడు జయంతి గారు, రాబడి సంతోష్ గారు ఒకసారి వేదిక మీదకి రావాలి. కవి కళ్యాణ్ గారు, అలాగే రాబడి సంతోష్ గారు, అలాగే విజయ నాయక్ గారికి చిన్న చిరు సత్కారం. ఎందుకంటే విజయనమ్మ ఎన్నో ప్రత్యక్షం బ్రహ్మాసి ప్రత్యక్షం బ్రహ్మ వరిష్యామి, వ్రతం వరిష్యామి, సత్యం వరిష్యామి, తన్మానవరం తద్భక్తారం అవధురాం అవధువర్తారం అభివృద్ధం
आदित्याय भगवान इससे श्रीमान भगवान नारायणाय भगवान धान्यं मधुद्रावं तदसंवत्सरं दीर्घमायुः ततमानं भवतु सदा गुरुशान्तिः आयुष्येन्द्रिये आयुरारोग्य प्राप्तिरस्तु मनोवांछाफलसिद्धिरस्तु लक्ष्मी आदित्याय देवो भगवान् इससे श्रीमान भगवान् మనందరూ చేర్చాలి. మన ఆడవాళ్ళని మగవాళ్ళని పిల్లల్ని ఇలా చెయ్యాలి. ఓ సంఘం ఏర్పాటు చేయాలి. ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా ఓ నాలుగు ఎంతో బాగా చేశారు. మధ్యలో కరోనా వాళ్ళ గ్యాప్ వచ్చిన పట్టుబడులు విక్రమార్కున్నా ఈ కార్యక్రమాన్ని మొత్తం మొదటి నుంచి కూడా ఎన్ని రకాలైన ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా కార్యక్రమాన్ని ముందు నడిపించి మనందరికీ కూడా ఓ సంఘాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థాపకులు మన బొద్దు మూలేగినాడు గారు. బొద్దు మూలేగినాడు మనకి మన సంఘం తరఫున పిల్లలు పెద్దలు గవర్నర్ల తరఫున కూడా ప్రత్యేకించి మనందరూ ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మూలేగినాడికి ఒక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఒక్కసారి రావాల్సి ఏంటంటే ఒకసారి రావాలి. ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం. సోమశెట్టి నరసింహరావు గారు చక్రవర్తి గారికి స్వాగతం వ్యవస్థాపకులైనటువంటి బుద్ధ వెంకట వీరనాయుడు గారిని అలాగే సోమశెట్టి నరసింహరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం. అలాగే వాసు గారు పైగా కూర్చున్నాం. వాసు గారు కూడా రాత్రి కూడా అంతా కూడా కష్టపడి వాసిస్తున్నారు. వీరిని బొడ్డూరు అప్పారావు గారు ఆ ముగ్గురు కెప్టెన్ అప్పారావు గారు బొడ్డూరు అప్పారావు గారు వారిద్దరు ఇద్దరు చేతుల మీదుగా కూడా మన గౌరవ సంక్షేమ సంఘం అధ్యక్షులైనటువంటి బొద్దు వీరనాయుడు గారు అలాగే సోమశెట్టి నరసింహరావు గారిని ఒకసారి రిప్రజెంటేటివ్ నిలబడి ఈ కార్యక్రమం ఓపెన్ చేస్తాం. మీతో సభాముఖం తెలియజేస్తున్నాం. గవర్నర్ బిల్డింగ్ నీ చేతిలో పెడతాం. మేమందరం మీతో పాటు ఉంటాం. మన బిల్డింగ్ మనం మాట్లాడుకుందాం. డెఫినెట్ గా కూడా ఈరోజు గోవింద్ గారు కానీ రామ్జీ గారు కానీ నల్ల సురేంద్ర గారు కానీ అందరూ ఓపెన్ గా చెప్పారు. మనం అనకుండా ఆడే ఒక స్థలం ఇస్తాం, బిల్డింగ్ కట్టిద్దామని చెప్పారు. ఈ సక్సెస్ మీతో పాటు మా అందరికీ చెప్పారు. ఒక్కసారి గారికి గట్టిగా చప్పట్లతో భద్రం వచ్చే మార్చిపరిత్రాహం స్వస్యం స్వస్న పూషాని సురేరాహం స్వస్న సాక్షు అరిష్టదేవి స్వస్న ఆదిత్యాయ భగవాన్ విశ్వ శ్రీమాన్ భగవాన్ బ్రహ్మరాయ భగవాన్ ధాన్యం వరుణ్ బహుప్రదానం సర్వసంవత్సరం దీర్ఘమాయు ఆయుషేంద్రియే ప్రతిష్టతి ఆయురారోగ్య ప్రాప్తిస్తు గౌరవ సంఖ్యాలను అభివృద్ధి విద్యస్తు తదాస్తు మనోవాంఛా ప్రసిద్ధిస్తూ భాస్కర్ రావు భాస్కర్ గారు